హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను తక్కువ నెయ్యితో అలాగే బెల్లంతో ఒక స్వీట్ చేస్తున్నాను. ఇప్పుడు శీతలానికి ఆనపకాయలు కూడా బాగా దిగిపోయాయండి. నేను ఒక పెద్ద ఆనపకాయలో సగం భాగాన్ని తీసుకున్నాను. పెద్దదే అయినా కూడా చాలా లేతగా ఉందండి. అయితే ఈ ఆనపకాయని తీసుకుని సన్నగా తురుముకోవాలి. ఇదొక్కటే ఈ స్వీట్లో కొంచెం కష్టమైన పని. సన్నగా తురుముకుంటే నాకు ఆ సగం కాయకి 2 బౌల్స్‌తో తురుము వచ్చింది. ఇప్పుడు మూకుడు పెట్టుకుని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని, ఈ 2 గిన్నెల ఆనపకాయ తురుము వేసుకుని వేయిస్తూ ఉండాలి. ఇలా వేయించడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఆనపకాయ మెత్తపడుతుంది కానీ కొంచెం నీరంతా ఎగరాలి అంటే కొంచెం టైం పడుతుంది. సహజంగా నీరు ఉంటుంది కదా ఆనపకాయలో. అలాగా ఒక పావుగంట అయ్యాక నీరంతా ఎగిరిపోయాక అప్పుడు నేను 2 బౌల్స్ ఆనపకాయ తురుముకి 1 బౌల్ బెల్లం తీసుకున్నాను. ఆ 1 బౌల్ బెల్లాన్ని అందులో వేసి కలిపితే మళ్ళా నీరు వస్తుంది బెల్లం వల్ల. ఇప్పుడు ఈ నీరంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు, దగ్గర అయిపోయే వరకు అలాగ కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలాగా అడుగున కనబడి ఈ గరిటెకి ముద్దలాగా వస్తుందన్నమాట హల్వా. ఇప్పుడు ఇందులో మరొక టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మరొక 2 నిమిషాలు వేయించుకుంటే ఇంక బాగా దగ్గర అయిపోతుంది. ఇలా దగ్గర అయిపోయాక ఇప్పుడు వేరే మూకుడు పెట్టుకుని అందులో మళ్ళీ 1 టీ స్పూన్ వేసుకుని నెయ్యి, దాంట్లో ఈ దోస గింజలండి పంట కింద పడుతూ ఉంటే ఏ స్వీట్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ హల్వా. ఈ దోస గింజలు వేయించుకుని ఆ దోస గింజల్ని ఈ హల్వాలో వేసి కలుపుకోవాలి. అదే మూకుడులో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసి వేయించుకుని ఈ దోస గింజలు కలిపేశాక దానిపైన ఇవి కూడా వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఎవరైనా ఇంటికి భోజనానికి వస్తున్నారు అంటే ఇదొక మంచి ఆప్షన్ అండి స్వీట్స్లో. ఈజీగా, అంటే ఒక తురుముకోవడం తప్పితే ఈజీగా అయిపోయే స్వీటు. అలాగే పెద్ద స్కిల్స్ కూడా అక్కర్లేదు ఇందులో. అలాగే చాలా టేస్టీగా ఉంది. Thank you for watching. Subscribe my channel.